హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మనం ఇంతకుముందు గౌరంగ కథలు తెలుసుకున్నాము. అది అయిపోయిన తర్వాత ఏం ప్రారంభించాలా అన్న ఆలోచనలో కొంచెం లేట్ అయింది. ఈరోజు నేను ముకుందమాల స్తోత్రం ప్రారంభిస్తున్నాను. దీని గురించి చెప్పుకునే ముందరగా ప్రార్థన చేసి ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ పొతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామని నమాచార్య పదాయ నితాయ కృపపదాయనే గౌరకథాధామ దయా నగర గ్రామతారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ పొతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య తీస్తారిణి. నమో మహావదనే కృష్ణ ప్రేమ పదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యమనే గౌరత్యుషే నమ. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణితాయ చ జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దేనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. మా శిష్య గురువులందరికీ పేరు పేరు చొప్పున పాదాపందనాలు చేసుకుంటూ ప్రారంభిస్తున్నాను. ఈ ముకుందమాల స్తోత్రము సంస్కృతంలో రాయబడింది, మనకి తెలుగులో అందించబడింది. ఈ కులశేఖర మహారాజా అని ఆయన రాశారు. ఈయన ఆళ్వార్లలో ఒకనిగా చెప్తారు. ఈయన గురించి ముందర పరిచయం ఉంది, అది చదివి వినిపించిన తర్వాత అసలు స్తోత్రంలోకి వెళ్దాము. దేవాది దేవుణ్ణి ఆయన భక్తులు ఆయన లీలాస్థలాలను కీర్తిస్తూ వందలాదిగా రచింపబడిన సంస్కృత స్తోత్రంలో కులశేఖర మహారాజు చేత రచింపబడిన ముకుందమాల స్తోత్రం నిత్య ప్రసిద్ధం. శ్రీకృష్ణ భగవాన్ ప్రీతి కొరకై రచయిత దీన్ని స్తోత్రమాలుగా రచించని కొందరు చెప్తూ ఉంటారు. అన్ని వైష్ణవ సంప్రదాయాల వారికి ఇది ఎంతో కాలంగా ప్రియమైనది. మరియు మా ఆధ్యాత్మిక ఆచార్యులైన శ్రీ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రబోధుల వారు ఇందులో నుండి కొన్ని శ్లోకాలను తరచుగా ఉదహరించేవారు. కులశేఖర మహారాజు శ్రీ సాంప్రదాయంకు చెందినవారు. విష్ణుపతి అయిన లక్ష్మీదేవితో నెలకొల్పబడిన వైష్ణవ సంప్రదాయమే శ్రీ సాంప్రదాయం. ఈ సంప్రదాయంకు చెందిన ప్రసిద్ధ ప్రతినిధి శ్రీమతి రామానుజాచార్యులు 11వ శతాబ్దం వారు. తమ పూర్వాచార్యులైన నాథముని యమునాచార్యుల వారి రచనలు విస్తరింపజేసి క్రమబద్ధమైన తత్వ సిద్ధాంతం స్థాపించింది. కానీ ఈ ఆచార్యులు అప్పటికే నెలకొల్పబడి ఉన్నట్టు ఆళ్వార్ల ప్రాచీన సంప్రదాయములకు చెందినట్టు వారు. 12 ఆళ్వారులు వివిధ కాలాల్లో దక్షిణ భారతదేశంలో దాదాపు తమిళనాడు ప్రాంతంలో అవతరించారు. శ్రీ వైష్ణవుల సంప్రదాయం అనుసరించి అప్పటి తొలి ఆళ్వారులు 5000 సంవత్సరాల కిందట ప్రస్తుత కలియుగ ఆరంభంలో జీవించగా, ఇప్పటి ఆళ్వారులు క్రీస్తు శకం మొదటి సహస్రాబ్ది కాలంలో జీవించారు. ఆళ్వార్ల తమిళ కావ్యములు దివ్య ప్రబంధములుగా సంగ్రహించబడినవి. శ్రీ వైష్ణవులచే అవి తమిళ వేదముగా ప్రమాణీకరింపబడి ఉన్నవి. దివ్య ప్రబంధములు భక్తి ప్రామాణికత ఆధారముగా శ్రీ వైష్ణవులు తాము ఉభయ వేదాంతములకు అనుచరులమని చెప్తుంటారు. అది సంస్కృత మరియు ఇతర తమిళ గ్రంథములపై ఆధారపడి స్థాపించబడింది. కొందరు ఆళ్వార్లు రాజ్యపాలన చేస్తుండేవారు. వీరిలో 10వ ఆళ్వారు కులశేఖర పెరుమాళ్ళు. అతడు మలయనాడు అంటే కేరళ చెందిన చేర వంశపు రాజు. కులశేఖరుడు క్రీస్తు శకం 9వ శతాబ్దంలో జీవించి ఉండవచ్చునని ఆధునిక విద్వాంసులు చెప్తుంటారు. కులశేఖర మహారాజుని గురించిన ఒక కథ ఇట్లు చెప్పబడుతుంది. ఒకనాడు అంతఃపురంలో నిద్రిస్తుండగా వారికి స్పష్టంగా తేజస్సుతో నిండిన శ్రీకృష్ణ భగవాన్ దర్శనం లభించాడు. మెలకు వచ్చినంతనే అతడు భక్త్యావేశంతో భావ సమాధిలో మునిగిపోయి తెల్లవారటాన్ని కూడా గమనింపలేదు. వంది మాగదులు మంత్రులు వారిని నిద్రలేపటికి ద్వారం దగ్గరికి వచ్చి వేచి ఉన్నను ఎటువంటి సమాధానము రాలేదు. దానితో వారు చొరవ తీసుకుని అంతఃపురంలోకి ప్రవేశించారు. అప్పుడు రాజు సమాధి నుండి బయటకు వచ్చి తనకు కలిగిన దర్శన సౌభాగ్యం గురించి వారికి వివరించాను. ఆనాటి నుండి వారు రాజ్యపాలన పట్ల ఆసక్తిని కోల్పోయారు.
అంతే కదా, దేవుడే సాక్షాత్ దేవదేవుడి సాక్షాత్కారం కళలో కనిపించినా అదొక దివ్యమైన అనుభూతి కదా. దాంతో ఆయనకి ఇంక రాజపాలన మీద విరక్తి వచ్చింది. వారు దాదాపు తన బాధ్యతలన్నింటినీ మంత్రులకు అప్పగించి భగవంతుని ప్రత్యక్ష భక్తియుక్త సేవలో నిమగ్నమయ్యారు. కొన్ని సంవత్సరాల పిమ్మట వారు రాజసింహాసనాన్ని త్యజించి శ్రీరంగ క్షేత్రమునికి వెళ్ళి అక్కడ వారు శ్రీకృష్ణుని దివ్య విగ్రహమైన శ్రీరంగనాథుని సేవిస్తూ శుద్ధ భక్తుల సాంగత్యంలో నివసించేవారు. శ్రీరంగంలోనే కులశేఖర మహారాజు తన 2 మహాకావ్యాలను రచించారని చెప్పబడుతుంది. సంస్కృత భాషలో ముకుందమాల స్తోత్రము, రెండవది 105 తమిళ స్తోత్రములు. తర్వాత కాలంలో ఇవి దివ్య ప్రబంధంలో పెరుమాళ్ తిరుమోళి పేరిట సమ్మేళన పరచబడినవి. ఇతర ఆళ్వారులు తమ రచనలో చెప్పినట్లుగానే కులశేఖర మహారాజు కూడా తన పెరుమాళ్ తిరుమోళిలో శ్రీరామచంద్ర భగవానుని మరియు శ్రీకృష్ణ భగవానుని అంతరంగిక భక్తులైన దశరథ మహారాజు మరియు భగవానుని ఇద్దరు తల్లులైన కౌసల్య దేవకీలను బృందావనంలోని కొందరు గోపయువతుల పాత్రలను అనుకరించాను. అయినను అట్టి రహస్యమైన భక్తి రసభావాలను అనుభూతి చెందుట్లో ఎటువంటి గర్వమును ప్రదర్శింపలేదు. అంతేకాకుండా వారు భగవానుడు తన లీలలను ప్రదర్శించిన ప్రదేశముల్లోనే పచ్చిగా, చేపగా లేదా పుష్పముగానైనా జన్మింపజేసి భగవద్భక్తుల సాంగత్యమని పొందినట్లు అనుగ్రహించవలసిందిగా నమ్రతతో పదే అర్థిస్తుంటారు. ఈ ముకుందమాల స్తోత్రం ఉత్కృష్టమైన సంస్కృత భాషలో రచింపబడినప్పటికీ శ్రీకృష్ణుని పట్ల కులశేఖర మహారాజు సహజ భక్తిని మరియు ఇతరులందరితో తన మహాభాగ్యమును పంచుకోవాలనే అతని ఉత్సాహమును సహజముగా తెలియజేస్తుంది. జనులందరి కొరకు రచింపబడి చేత ఇది అంతరంగిక అనుభూతుల గురించి కానీ కఠినమైన తాత్విక యుక్తివాదాలను గురించి కానీ వర్ణించదు. స్తోత్ర పరంపరలోని ఇతర ఎన్నో గ్రంథముల వల్లనే ఇది కూడా ఏదో ఒక కథావస్తువును వర్ణించుట కొరకు కాకుండా భగవత్ ప్రేమ యొక్క వాస్తవ భావాలను స్పష్టంగా మరియు సూటిగా వర్ణిస్తున్నవి. పాఠకులమైన మనం ఈ వివరణతో పూర్తిగా సంతృప్తి చెందవలను. ఎందుకంటే ఇది మనకు లభించిన అరుదైన అవకాశం. కులశేఖరుని వంటి మహాభక్తుడు తన హృదయమును ఉదారముగా ఇప్పి చెబుతున్నాడు. అంతేకాకుండా అది మనందరికీ ఉపయోగపడుతున్నట్టుగా చక్కగా వివరించబడింది. మనము దోషాలతో నిండి ఉన్నను ఈ స్తోత్రాలను అభినందించగలదు. 1895 సంవత్సరంలో ప్రస్తుత గ్రంథ విషయంలో శ్రీల భక్తి వినోద ఠాకూర్లు ప్రచురించిన సంస్కృత ప్రతిని ఆధారం చేసుకుని శ్రీల ప్రభుపాదుల వారు 1950 సంవత్సరపు చివరన ముకుందమాల స్తోత్రముకు వ్యాఖ్యానాన్ని రచింపనారంభించారు. కానీ 6 శ్లోకాలకు వ్యాఖ్యానాన్ని పూర్తి చేసిన పిమ్మట శ్రీమద్భాగవత రచన కార్యము కొరకు వారు ఈ కార్యాన్ని నిలిపివేశారు. తిరిగి మరలా దీనినెప్పుడు ప్రారంభింపలేదు. ఏమైనాను ముకుందమాల స్తోత్రము ప్రచురింపదలుచురని విషయం స్పష్టము. ఎందుకనగా వారు తమ మద్భాగవతపు ప్రథమ స్కందపు 3 ఖండాల ఆరంభములో తెలుపబడిన తమ ఇతర ఆంగ్ల గ్రంథాల సూచికలో దీనిని కూడా జత చేశారు. అట్టి ముకుందమాల స్తోత్ర వ్యాఖ్యానాన్ని పూర్తి చేయమని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంకు సంబంధించిన కార్యనిర్వహణాధికారి వర్గము సత్స్వరూపదాస గోస్వామిని 1989లో అడిగారు. శ్రీల ప్రభుపాదుల వారి తొలి శిష్యుల్లో ఒకరు సత్స్వరూపదాస గోస్వామి. వారు ప్రభుపాదుల వారి అనుచరులో విద్వాంసులుగాను రచయితగాను సుప్రసిద్ధులు. ఇస్కాన్ వారు పశ్చిమ దేశాల్లో ప్రచురించినట్టు భగవద్ దర్శన పత్రికకు 23 సంవత్సరాల పాటు సంపాదకునిగా పనిచేశారు. మరియు వారు ఇదివరకే అనేకమైన గ్రంథాలు రచించారు. అట్టి రచనలో శ్రీల ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర అత్యంత సుప్రసిద్ధమైంది. సత్స్వరూప్ దాస్ గోస్వామి ఈ కార్యభారాన్ని స్వీకరించింది మరియు దీనికి భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ వారి సంస్కృత సంపాదకులైన శ్రీమాన్ గోపీపరాయణ తన్నదాసు 47 సంస్కృత శ్లోకాలకు అర్థ మరియు తాత్పర్యం రచించటకు తోడ్పడ్డారు. మరియు వారు శ్రీల ప్రభుపాదుల వారి భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం వంటి ఇతర రచనలను తరచుగా ఉదాహరిస్తూ వాటిని గొప్ప జాగ్రత్తతో సిద్ధం చేశారు. దాని ఫలితమే ఈ గ్రంథం. ఇది భక్తులకు, పండితులకు మరియు సామాన్య జనమందరికీ సమానముగా జ్ఞానదాయకము మరియు ఉత్సాహకరము కాగలదని విశ్వసిస్తున్నాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ స్తోత్రాలతో ఇక్కడితో ప్రారంభం చేస్తున్నాము. ముకుందమాల స్తోత్రము 1వ శ్లోకం. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియే
నాథేతి భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపినం ప్రతిదినం కురు మాం ముకుంద. దీని భావము: ఓ నా ముకుంద, దయచేసి నిన్ను శ్రీవల్లభ లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనవాడు, వరద వరములను అందించేవాడు, దయాపర నిర్హేతుకమైన దయం చూపువాడు, భక్తప్రియ తన భక్తులకు అత్యంత ప్రియమైనవాడు, భవలుంఠన కోవిద జన్మ మృత్యువుల చక్రమును కొల్లగొట్టట్లో ప్రవీణుడు, నాథ దేవాదిదేవుడు, జగన్నివాస జగత్తునకు ఆశ్రయమైనవాడు, మరియు నాగశయన నాగశయ్యపై శయనించువాడు అని ప్రతిదినము నేను కీర్తించినట్లు చేయుము. దీనికి ప్రభుపాదుల వారు 6 శ్లోకాలకి వ్యాఖ్యానం రాశారని చెప్పుకున్నాం కదా. ఈ వ్యాసిన వ్యాఖ్యానం చూద్దాం. దివ్య పారవశ్యంతో దేవాదేవుని కీర్తించువాడే భగవద్భక్తుడు. గాఢమైన భగవత్ ప్రేమ ఉత్పత్తియే ఈ పారవశ్య స్థితి. కీర్తనా విధానంతో అట్టి ప్రగాఢముకు భగవత్ ప్రేమ లభ్యమగును. కులశేఖర మహారాజు ఇక్కడ ఉపదేశించిన కీర్తన మరియు స్థుతి విధానమే ప్రస్తుత కలహాలు మరియు జగడాలతో నిండిన యుగములో పరిపూర్ణత్వమును సాధించడం గల ఏకైక మార్గము. కామెల్లలోకి పంచదార చిలక రుచిని ఆస్వాదించలేనట్లు భౌతికాసక్తి అనే భౌతిక రోగము గల వ్యక్తులు నిరంతర జన్మ మృత్యు దుఃఖాలతో పీడించబడుతూ అట్టి భగవంతుని మహిమాస్థుతులను ఆస్వాదించలేరు. స్వభావరీత్యా పంచదార చిలక చీదనం ఎంతో గొప్పది, కానీ కామెల్ల రోగికి అది పరమచేదుగా అనిపించను. అయినను కామెల్ల రోగముకు పంచదార చిలకే పరమౌషధము. పంచదార చిలకను క్రమానుసారంగా అందిస్తూ చికిత్స చేసినచో రోగి క్రమంగా కామెల్ల వ్యాధి నుండి బయటపడను. రోగికి రోగం పూర్తిగా నయమైనప్పుడు పూర్వము చేదుగా అనిపించిన పంచదార చిలక యొక్క సహజ తీయదనాన్ని అతడు తిరిగి ఆస్వాదించగలుగును. అట్లే దేవాది దేవుని నామ యశో గుణలీలా పరివారాదుల స్థుతి భౌతిక చేతనమనే రోగ పీడితులకు చేదుగా అనిపించును. కానీ అట్టి రోగము నుండి కోలుకొనిన వారికి అది ఎంతో తీయగా ఉండను. ఎంతసేపు లౌకిక విషయాల మీదే ఆసక్తి ఉన్న వాళ్ళకి భగవంతుడి నామం యొక్క రుచి తెలియదు. ఎవరైనా చెప్పినా చెయ్యమని చెప్పినా కూడా వాళ్ళకి నిర్లక్ష్యంగా ఉంటారు తప్ప అది చెయ్యాలని వాళ్ళు అనుకోరు. నిరంతరము భౌతిక జగత్తులోని త్రివిధ సంసార తాపత్రయాలకు గురయ్యే సమస్త లౌకిక తత్వవేత్తలు, ధర్మవేత్తలు మరియు ధనసామాన్యము దేవాది దేవుని నామ యశో లీలాదును స్తుతిస్తూ కీర్తిస్తూ అట్టి కష్టముల నుండి బయటపడగలరు. ఏది మాకే కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ ఎవరు చేస్తారు, మాకెక్కడ టైం ఉంది అనుకోకుండా అసలు నామాన్ని ప్రారంభించి ఆ భక్తిలో ముందుకు వెళ్తే ఈ కష్టాలన్నీ బయటపడచ్చు అని చెప్తున్నారు. కష్టాల నుంచి భగవానుడు పరమ సత్యము భౌతికాతీతమైనందున అతని నామ యశో లీలాదులు అతనికి భిన్నములు కావు. దేవుడికి దేవుడి నామానికి అస్సలు భేదం లేదు, భేదం చూడకూడదు అంటారు. ఆ నామజపం చేస్తే ఆ దేవుడిని మనం సేవ చేస్తున్నట్టే, ఆయన్ని కొలుస్తున్నట్టే. అవన్నీ సమానమే అనగా భగవంతుని నామం సాక్షాత్తుగా భగవానుడే. ఇది అనుభూతి చెందినప్పుడే అవగతమవును. ఎవరన్నా చెప్పినప్పుడు వింటే అలా చెప్తుంటారు అనుకుంటాం తప్ప మనకి అర్థం కాదు. అదే మనం అనుభవించి అసలు మొదలెట్టి చూద్దాము, వాళ్ళు ఎందుకు చెప్తున్నారో అన్న ఆలోచనతో మొదలు పెడితే చేసే కొద్దీ దాని రుచి తెలుస్తుంది, ఇంకా శ్రద్ధ పెరుగుతుంది, ఇంకా చెయ్యాలనిపిస్తుంది అనమాట. అది అసంఖ్యాకమైన భగవన్నామాన్ని కీర్తించు ద్వారా ఎవరైనా భగవంతునితో ప్రత్యక్ష సాంగత్యాన్ని స్వయంగా పొందగలరు. అట్టి భౌతిక అతీతుడైన భగవానితో నిరంతర ప్రత్యక్ష సాంగత్యం వలన మానవుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందును. అది చాలా టైం పడుతుంది. కొంచెం కొంచెంగా నెమ్మదిగా భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటే దాని రుచిని మనకి తెలుసుకోగలిగితే అది ఇంకా మనం వదిలిపెట్టలేము. దాన్ని ఇంకా అది తప్ప వేరే ధ్యాస ఉండదు. ఈ యుగంలోని పఠితాత్మలకు ఈ ఆత్మసాక్షాత్కార పద్ధతి సరైనది. ఎందుకంటే ఈ యుగంలోని జనులు అల్పాయుష్కులు, ఆధ్యాత్మికానుభూతి మహత్వాన్ని ఎరుగటలో సోమరులు, చెడు సాంగత్యము మరియు కపట గురువుల చేత తప్పుదారి పట్టేవారు, అన్ని రకాలుగా దురదృష్టవంతులు, అసంఖ్యాకమైన భౌతిక కష్టములతో నిరంతరము కలత చెందుతూ ఉంటారు. ఈ ద్వాపరయుగం త్రేతాయుగంలో ఉన్నంత ఆయుష్ ఇప్పుడు మనుషులకి లేదు. 100 ఏళ్ళు అనుకున్నా కూడా ఎంతో చాలామంది అర్ధంతరంగా వెళ్ళిపోతున్నారు. చేత ఇంకా మనకి చాలా టైం ఉందిలే, చెయ్యొచ్చులే, ఇప్పటి నుంచి భక్తి ఎందుకు అని అనుకోకుండా
ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం భక్తి చేయడం మొదలు పెడితే కొంచెమైనా మనం కాస్త గట్టున పడతాం అన్నమాట. కులశేఖర మహారాజు ఆదర్శవంతుడైన కృష్ణ భక్తుడు. భగవంతుని ఏ విధంగా సూచించవలనో అతడు తన స్వానుభవంతో మనకు తెలుపుతున్నాడు. అతడు మహాజనుడు అనగా భక్తి మార్గమున పరమ ప్రామాణికుడు కనుక సర్వోన్నతమగు భక్తి యోగ స్థితిని అందుకున్నట్టుకు ఆ మహాత్ముని అడుగుదారులను అనుసరించటే మన ప్రధాన కర్తవ్యం. ఎవరైనా భక్తులు ఆ భక్తిలో ముందుకెళ్తున్నారు, సేవ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం వాళ్ళు చూపించిన దారిలో వెళ్ళాలి. మనంతటా మనం సొంతంగా ఏది కూడా చెయ్యలేము. అతడు తొలిత భగవానుని శ్రీవల్లభ అనగా లక్ష్మీదేవికి ప్రియమైన వాడు అని సంబోధిస్తున్నాడు. భగవానుడు దేవాది దేవుడు. ఆయన నిత్య సహచరైన లక్ష్మీదేవి అతని ఆంతరింగిక శక్తి ప్రకటనము. ఆంతరింగిక శక్తిని విస్తరింపజేసి భగవంతుడు ఆధ్యాత్మిక సంపత్తిని అనుభవించును. కనుక సర్వోన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతి స్థితిలో భగవానుడు నిరాకరుడు కానీ శూన్యము కానీ కాడు. అయినను జ్ఞానులు అతన్ని అట్లే భావించరు. అతడు భౌతికాతీతుడు కనుక కేవలం భౌతిక వైవిధ్యమును శూన్యం చేయడం సరిపోదు. నిశ్చయముగా అతడు ఆధ్యాత్మిక వైవిధ్యమునకు పరమ భక్త. అంతరంగ శక్తి అయిన లక్ష్మీదేవియే అట్టి ఆధ్యాత్మిక వైవిధ్యమునకు మూలాధారం. తర్వాత కులశేఖర మహారాజు అతన్ని వరద అనగా వరదాయకుడు అని సంబోధిస్తున్నాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడే వాస్తవ తత్వము. ఇలా మనకి ఒక్కొక్క నామం ఆయన ఎలా చెప్పారో దాని అన్నిటి గురించి మనకి ఇక్కడ వివరిస్తున్నారు. ఎందుకంటే శ్రీకృష్ణుడే వాస్తవ తత్వము కనుక అతడే ఆధ్యాత్మిక ఆనందాన్ని మనకు ప్రసాదించగలడు. మనం అతని సాంగత్యాన్ని విడిచినప్పుడు లోపము కొరత వంటి వాటిలో కూరుకుపోతాం. కానీ మనకు తిరిగి అతనితో సాంగత్యం ఏర్పడగానే క్రమంగా ఆనందానుభూతి కలగనారంభించను. కోట్ల కొలది సంవత్సరాలుగా భౌతిక సాంగత్యం వల్ల మన హృదయంలో ప్రోగైనట్టి ధూళి తొలగటే అట్టి ఆనందమునకు తొలి అనుభూతి. అంటే జన్మల నుంచి మనం ఎంత పోగేసుకున్నామో మలినాలు మన హృదయంలో అవన్నీ పోతేనే కానీ ఆ మనసు శుద్ధమైతే కానీ మనకి ఆ పరమాత్మ అనుభూతి కలగదు. అది మనం సాధన చేస్తుండగా అది ప్రారంభం అవుతుంది మనకి. ధూళి తొలగినంతనే స్వచ్ఛమైన హృదయ దర్పణంలో భగవంతుని స్వరూపం ప్రతిబింబించగలదు. మరియు అట్లు మనము దేవాదేవుని దర్శించగానే సహజముగానే సమస్త వాంఛల నుండి దుఃఖముల నుండి బయటపడగలము. అట్టి ముక్త స్థితిలో భగవంతునితో మన సంబంధము సర్వం ఆనందకరం అగును. అప్పుడు మానవునికి ఆశించినది కానీ శోకింపదగింది కానీ ఏదీ ఉండదు. ఈ విధముగా ఆ వరము యొక్క సమస్త ఆధ్యాత్మిక ఆనందము మనకు అనుభూతమగును. అంతేకాకుండా అది మనకు సచ్చిదానంద జీవితమును కలగజేయగలదు. ఎప్పుడైతే భగవంతుడిని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నామో చేత ఇంకా మనకి భౌతికమైన సుఖాల గురించి కానీ కష్టాల గురించి కానీ ఆలోచన ఉండదు. ఆ లోపల ఉన్న పరమాత్మ దర్శనంతో మనకి అద్వితీయమైన ఆనందం కలుగుతుంది అనమాట. అది వర్ణించి చెప్పలేరు, ఎవరికి వాళ్ళు అనుభవించే కానీ తెలియదు. పిదప భగవానుడు దయాపర అనగా నిర్హేతు కృపను చూపువాడు అని సంబంధించబడినాడు. ఎందుకంటే మన పట్ల నిర్హేతుకమైన దయను చూపిడి మిత్రుడు కేవలం భగవంతుడే తప్ప ఇతరులు ఎవ్వరూ కాదు. కనుకనే మనం ఏ కష్టం వచ్చినా దేవుడినే వేడుకుంటాం, దేవుడినే శరణ వేడుకుంటాం కదా, ఆయన్నే ప్రార్థిస్తాం. కనుకనే దేవాది దేవుడు దీన బంధువు అనగా దీనులకు బంధువు అని కూడా పిలువబడ్డాం. నిరుపేద మరొకరికి సహాయం చేయలేడని తెలియక జనులు దురదృష్టవశాత్తు అత్యవసర పరిస్థితుల్లో ఈ భౌతిక జగత్తులోని మిత్రులనే ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ జగత్తులోని ఏ వ్యక్తి కూడా అన్నింటిలో పరిపూర్ణుడు కాడు. అత్యధిక ధనం కలవాడైనను భగవంతునితో సంబంధం లేంచో పరమ దరిద్రుడే అగును. భగవానుడు లేంచో అంతయు సున్నయే అగును. ఆ భగవంతుడే ఒకటి సంఖ్య వలె 0ను 10గాను 2 సున్నాలను 100గాను 3 సున్నాలను 1000గాను మార్చును. సున్నాకి ఎప్పుడూ విలువ ఉండదు కదా. ఆ సున్నాకి పక్కన 1 చేరితేనే అది 10 అవుతుంది, 2 సున్నాలు చేరిస్తే 100 అవుతుంది. అలా దానికి విలువ వస్తుంది. అలాగా మనకి పక్కన మన భగవంతుడి దయ ఉంటేనే మనకి ఒక విలువ ఉంటుంది. అందుకే చెప్తున్నారు, ఈ విధముగా పరమ 1 అని సంఖ్య గల భగవాను సాంగత్యం లేనిదే 0 అంటే మనిషి 0తో సమానము, భగవంతుడు 1తో సమానం. ఆ 1 మన పక్కన ఉన్నప్పుడే మనకి విలువ వస్తుంది, మనం సుఖంగా ఉండగలం. వాత్సల్యపూరితమైన తండ్రి ఎల్లప్పుడూ తన దుఃఖితుడైన పుత్రుడు ఉన్నత స్థితిని అందుకోవాలని ఆశించినట్టుగా
ఈ పరమ ఒకటి తన సాంగత్యంతో మన సున్నాయత్తమని ఎల్లప్పుడూ విలువైనగా చేయదలుచును. ఆయన ఎప్పుడు మనకి తండ్రిగా ఉంటారు, మేలునే కోరతారు, మనకి అంతా మంచి చేయాలని అనుకుంటారు. కానీ అది మనం పట్టించుకోకుండా మొండిగా ఉండి ఆయన సహకారాన్ని తీసుకోకుండా ఆయన లెక్క ఏంటి మనకు అన్నట్టుంటే కష్టాల పాలు అవుతూ ఉంటాం. అందుకని మన భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు, స్వయంగా ఆయననే వస్తూ ఉంటాడు, లేదా ఆయన ప్రతినిధుల్ని మనని కాస్త ఈ సమస్యల నుండి బయటపట్టించడానికి గురువుల రూపంలో మనకు పంపిస్తూ ఉంటారు. మనం ఆ గురువులను ఆశ్రయించి ఆ భగవంతుడి శరణ వేడుకునే పరిస్థితికి మనం వచ్చినప్పుడు మన కష్టాలు తీరుతాయి. పతితులకు తన పుత్రులను ఉద్ధరించడం కొరకై భగవానుడు ఈ భౌతిక జగత్తులోని అన్ని చోట్లకు తన ప్రామాణిక ప్రతినిధులను పంపుతుండను. అంతేకాకుండా కొన్నిసార్లు తానే స్వయంగా ఇక్కడికి వచ్చును. ఈ ప్రయోజనాన్ని ఆశించే భగవానుడు దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మాధుర్యము అనే రసమును నెలకొన్న బట్టి ఆధ్యాత్మిక జగత్తులో నిజమైన జీవితాన్ని కూడా ప్రదర్శించును. మనం ఆయనతో కొంత భక్తులు రకరకాలుగా ఆయనతో భక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. కొంతమంది ఆయనకి దాసులుగా ఆయనకు సేవ చేయాలని కోరుకుంటారు. కొందరు ఆయనకి స్నేహంతో ఉంటారు, సఖ్యంగా. అలాగే కొంతమంది తన బిడ్డలాగా చూసుకుని వాత్సల్యాన్ని చూపిస్తారు. ఇంకా రాధారాణి లాంటి ఇంకా గోపికలు వాళ్ళందరూ మాధుర్య భక్తిలో ఉంటారు. ఇలాంటి ఇన్ని రకాలుగా ఆయన అందరికీ ఎవరు ఏ రూపంతో ఆయన్ని కొలిస్తే ఆ రూపంలో ఆయన వాళ్ళకి అనుగ్రహం చూపిస్తారు. ఈ భౌతిక జగత్తులోని సంబంధములన్నీ ఆ మూల సంబంధముల వికృత ప్రతిబింబాలు మాత్రమే. ఈ భౌతిక జగత్తులో యథార్థములకు సంబంధించిన ప్రతిబింబములు మాత్రమే మన అనుభూతికి వచ్చును. యథార్థము ఆధ్యాత్మిక జగత్తులోనే నెలకొని ఉండను. ఇక్కడ మనం అనిపించేదంతా తాత్కాలికమే కాబట్టి దీని గురించి మనం ఆశపడకూడదు. ఈ జీవితాలన్నీ అశాశ్వతం కదా. దయానిధి అయిన భగవానుడు ఈ భౌతిక జగత్తులోని మన కష్టములన్నింటినీ ఎరుగును. కనుకనే మనకంటే అధిక ఉత్సాహంతో అతడు మనల్ని తన ధామమునకు రప్పించుకోవాలని చూస్తాడు. మనము తిరుగుబాటు స్వభావం కలిగినప్పటికీ స్వభావరీత్యా అతడు మన పట్ల దయని కలిగి ఉంటాడు. పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు ఎదిరించినా, వాళ్ళ మాట వినకపోయినా తల్లిదండ్రులు వాళ్ళని ఎలాగో మంచి దారికి తెచ్చుకోవాలని చూస్తారు తప్ప వాళ్ళని వదిలేరు. అలాగే భగవంతుడు కూడా మనం ఎంత ఆయన పట్టించుకోకుండా ఉన్నా కూడా ఆయన ఎప్పుడు ఆయన వెంపు తిరుగుతామా, ఎప్పుడు ఆయన చెయ్యందించి మన దగ్గరికి తీసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. మనం తిరుగుబాటు స్వభావాన్ని కలిగినప్పటికీ ఆహారము, గాలి, నీరు, వెలుతురు, వేడి, చల్లదనం అన్నీ కూడా ఆయన నుంచే మనకు లభిస్తున్నాయి. ఇవన్నీ ఏవి కూడా మనం సొంతంగా సృష్టించుకోలేదు. అన్నీ మనకి ప్రకృతి దగ్గర నుంచి అన్నీ ఆయన ఇచ్చిన దయాభిక్షే. మనం ఆ విధంగా అతని నుండి విడిపోయి మన పితృధనమును వృధా చేస్తూ ఉంటాం. మనకు కష్టపడకుండా వస్తున్నాయి కదా అంటే దాని విలువ తెలియదు, మనకి వృధాగా చేస్తూ ఉంటాం. ఈ భగవానుడు భక్త ప్రియ, భక్తులకు పరమ ప్రియమైన వాడు, లేదా భక్తుల పట్ల పరమానురాగం కలిగి ఉన్నాడు. ఎవరైనా తన గురించి సేవిస్తున్నారు, తననే ఆధారపడి తననే ప్రార్థిస్తున్నారు అంటే వాళ్ళ మీద తప్పనిసరిగా ఆయన తన ప్రేమను చూపిస్తాడు, ఆదరిస్తాడు. మొత్తం ఎలాగా జీవులు అందరి పట్ల కూడా ఆయన సమానంగానే దయను చూపిస్తారు. కానీ ఎవరు తన పట్ల ఎక్కువ భక్తితో ఉండి తన పట్ల ఎక్కువ ప్రియానురాగాలు కలిగి ఉంటారో వాళ్ళని కొంచెం ఎక్కువ ప్రియమైన వారు అని చెప్పేసి ఆయన భగవద్గీతలో చెప్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన భక్తుల్ని ఎవరూ నశింపజేయలేరని శ్రీకృష్ణ భగవానుడు గట్టిగా ప్రకటించారు. అంబరీష మహారాజు దీనికి చక్కటి ఉదాహరణ. మహాయోగి అయిన దుర్వాసుడు అంబరీషుని ప్రాణమును హరించుటకు ప్రయత్నించినప్పుడు భగవంతుడు ఆ యోగిని తగిన విధంగా శిక్షించాను. దుర్వాసుడు దేవతలను, చివరికి దేవాది దేవుని కూడా సమీపించగల శక్తివంతుడు యోగి అయినప్పటికీ భగవానుడు అతన్ని శిక్షించాను. భక్తునికి కొన్నిసార్లు ఎన్నో ఆటంకాలు దాటవలసి వస్తుంది. అలాంటప్పుడు భగవత్ సేవ కొరకై భక్తుడు సమస్త గృహ సుఖాలు, కుటుంబ సంబంధాలు కూడా వదిలిపెడతారు. అలా చేసిన భక్తులు ఆయన ఎలా మర్చిపోతారు? అందుచేత ఎప్పుడు కూడా క్షణం కూడా ఆయన మరవడు. భగవంతునికి మరియు భక్తునికి మధ్య గల సంబంధం ప్రేమ వినిమైనది. భక్తిపూర్వకముగా సేవించేవాడు మిత్రుడైన ఆయందుడును, నేను కూడా అతనికి మిత్రుడైందుడు అని భగవానుడు భగవద్గీతలో 9వ అధ్యాయం 29వ శ్లోకంలో చెప్తున్నారు. భగవానుడి సేవనికే కానీ తప్ప
భక్తులు ఎప్పుడు నిజమైన భక్తులు, పూర్తి శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా ఆయనకు సేవ చేయాలనే కోరుకుంటారు, కానీ ఆయన దర్శనం అయితే చాలు, ఆయన చూస్తే చాలు అని అనుకోరట. కానీ ఆయనకి మన మీద ప్రేమ ఉంటుంది కాబట్టి శుద్ధ భక్తితో ఉన్నవాడు ఆయన సేవ చేస్తూనే ఉండిపోతే ఆయనతో ఆయనే వచ్చి ఆయనకి వీళ్ళకి దర్శనం ఇస్తాడు. ఎందుకంటే పిల్లలు తండ్రిని చూడాలని అనుకోకుండా వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోయినా తండ్రి వచ్చి పిల్లాడు ఏం చేస్తాడో చూసుకుంటూ ఉంటాడు కదా, అలాగనమాట. ఈ భగవానుడు మరియు భక్తుల నడుమ గల మూల సంబంధంలోనే ఇలాంటి ఉంటుంది. ఎలాంటి వాళ్ళు అసలు భేదం కూడా ఉండదు. అలాగే తల్లిదండ్రులు సంతానం మీద ఎలా ఉంటుందో భగవంతుడికి మనకి కూడా అలాంటి వాత్సల్యం కూడా ఉంటుంది. భగవంతుని కృపచే భక్తుడు భగవంతుని సమస్త సద్గుణాలను అలవర్చుకున్నాడు. భక్తుడు ఎన్నప్పుడు కూడా అజ్ఞానం అనే అంధకారంలో ఉండడు. భగవంతుని గురించి సంబంధించిన ప్రతి జ్ఞానం ఆయన దేవుడి దయ వల్లే వాళ్ళకి లభిస్తూ ఉంటుంది. వినయ సంపన్నుడైన భక్తునికి భగవానుడు అంతరంగంలో నుండి స్వయం ప్రకాశమైన జ్ఞానజ్యోతి ద్వారా అజ్ఞానం నిర్మూలించడం చేత భక్తునికి సహజంగానే జ్ఞాన రహస్యాలు అర్థమవుతాయి. ఇంకా స్వయంగా భగవంతుడే ఉపదేశిస్తే భక్తుడు ఎలాగా మూర్ఖంగా ఎలా ఉంటాడు, అజ్ఞానంగా ఎలా ఉంటాడో అది జరగని పని. మానవుడు ఎప్పుడైతే భగవంతుడు శరణ పొందుతాడో అతని సంపూర్ణ రక్షణ భారం ఆ దేవదేవుడే చేపడతాడు. అలాంటి ఆయన ఈ భక్తులు చేసే కార్యక్రమాల పట్ల ఆయన సంతృప్తి పొంది ఏం చేయాలో ఆయనే అంతరంగంలో ఉంటాడు కాబట్టి అంతరంగంలో నుంచి ఆదేశాలు ఇస్తూ ఉంటాడు. శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా భౌతిక ఐశ్వర్యం కావాలని కానీ, లేకపోతే కొంతమంది తన అనుచరులు 100 మంది తను కూడా తిరగాలని కానీ, అందమైన భార్య కావాలని కానీ, ఆస్తి కావాలని కానీ ఏమి కూడా అనుకోడు. ఎంతసేపు అది ఏమిటి అనుకుంటారంటే భౌతిక సుఖాలు చాలా అల్పమైనవి అని చెప్పేసి అనుకుంటారు. ఎన్ని జన్మలు ఎత్తాల్సి వచ్చినా కూడా భగవంతుని సేవలో ఉంటే చాలు అని వాళ్ళు అనుకుంటారు. మొదటి దశలో భక్తుడు ఏమవుతుంటే వాడికి ఆయనకి శుద్ధ భక్తి అనే మొదట్లో అంటే ప్రారంభంలో పూర్తిగా శుద్ధ భక్తి దశకి రాకపోయినా కొంచెం భక్తిలో ముందుకెళ్ళినా మళ్ళీ తర్వాత ఏమైనా ఒకవేళ ఇంద్రియ తృప్తి కూడా భక్తి కూడా కొనసాగించదలుచుకుంటే అసలు ఇది ఎలా ఉంది, ఈ మోహం లోకంలో ఈ మోహం ఎలా ఉంటుంది, ఎలా మోసపోతారా అన్న విషయం మనకు తెలిసేలా చేసి మనల్ని మళ్ళీ మంచి దారిలోకి మళ్ళించుకుంటారు. ఒక్కోసారి ప్రారంభించిన ఈ భక్తిలోకి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళకి భౌతిక సంపదలన్నీ తీసేసి వాళ్ళ దగ్గర ఆవరించిన మాయను తొలగించేసి శుద్ధ భక్తిలోకి వచ్చేటట్ట ఆయన చేస్తారు. అలాగే నాథ అని కూడా ఇక్కడ ఇందులో సందర్శించబడ్డారు. నాథ అంటే నిజమైన ప్రభువుని, ఆయన సేవిస్తేనే మనిషి పరిపూర్ణత్వం సాధింపగలడు. ఈ సృజనాత్మక శక్తికి ప్రభువు కాబట్టి ఈయన అనంత సైనుడిగా ఉంటారు. ఆయన శేషాయి మీద పడుకుని ఉంటారు కదా, ఆయన అంటే సృజనాత్మక శక్తికి ప్రభువు అని. ఈ భగవత్ అంశ వీక్షణంచే భౌతిక శక్తి బీజవంతము కాగా జీవ మరియు జడ పదార్థాల సృష్టి జరుగును. ఆయన అనంత సైనుడు శేషనాగ తల్పంపై శయనించును. శేషనాగు సర్పరూపంలో ఉన్న భగవంతునితో సమానం. అందుకే కదా చాలామంది ఆయా పర్వదినాల్లో పాములను కూడా పూజిస్తారు కదా. పన్నగ సైపై పవళించుడి చేత నాగచైనుడు అని ఆయన పిలుస్తారు. విష్ణు భగవానునికి ఎన్నో వందల వేల నామాలు కలవు. అందులో ప్రతి ఒక్క నామం కూడా స్వయం భగవాను వల్లే శక్తివంతమైంది. ఆయన భగవానుడికి ఎంత శక్తి ఉందో ఆయన నామాలకు కూడా అంతే శక్తి ఉంటుంది. అందుకే ఆ నామస్మరణకు చేస్తే కూడా ఎంతో మనకి మంచి ఫలితం కలుగుతుంది, ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది. ఎవరైనా నువ్వు భగవానుని ఏ నామం నేను నిరంతరం కీర్తిస్తూ అతను నిరంతర సాంగత్యం పొందవచ్చు. భగవన్ నామ కీర్తనకి ఎట్టి కఠిన నియమ నిబంధనలు లేవు. ఏ సమయంలోనైనా ఎట్టి అవస్థల్లోనైనా భగవన్ నామాన్ని మానవుడు సులభంగా కీర్తించవచ్చును. దీనికి వీళ్ళు ఆ నియమాలు పాటించాలి, ఈ నిబంధనలు పాటించాలి ఏమీ చెప్పట్లేదు. కేవలం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని సమయం ఉన్నప్పుడల్లా జపిస్తూ ఉండమంటున్నారు. దీనికి అలాగా కాదు, అలాగే చెయ్యాలి, దీనికి ఇలాగే చేయాలి నియమాలు ఏమీ కూడా చెప్పట్లేదు. అయినా కూడా మనం చేయలేకపోతే మనం ఎంతో దురదృష్టవంతులం కింద లెక్క.
కానీ మనం ఎంతటి దురదృష్టవంతులు అనగా మార్గభ్రష్టులమై ఈ సరళ విధానాన్ని కూడా చేపట్టలేకపోతున్నాం. ఇంత తేలికైన విధానం కూడా మనం మొదలెట్టలేకపోతున్నాం. ఇది భగవానుని మాయా ప్రభావం. ఏమైనను ఎవరైనను భగవానుని పాదపద్మాలను నిరంతరము స్మరిస్తూ మాయను తప్పించుకోవచ్చును. కులశేఖర మహారాజు అట్టి కౌశలను ప్రసాదించమని ముకుందుని దేవాది దేవుని ప్రార్థిస్తున్నారు. అలాగే మనం కూడా ప్రార్థించడం నేర్చుకోవాలి. ఆ దేవాదేవుని ప్రార్థిస్తేనే ఈ మాయ నుండి తప్పించుకోగలము. మనం ఆ మాయ నుండి తప్పించుకుంటే ఆయన సంబంధించిన జ్ఞానం అంతా మనకి లభిస్తుంది. అది మన అంతరంగంలో అంతరాత్మగా ఉన్న ఆయనే చేయగలరు. అందుచేత ఆయనని మనం వేడుకుంటే ఆయన కరుణ చూపిస్తారు. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక శ్లోకంతో తర్వాత వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.